ఛానలుకి స్వాగతం. ఈరోజు ఈ వీడియోలో మనం తులారాశి వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం. ముఖ్యంగా 2024వ సంవత్సరం డిసెంబర్ 21వ తేదీ శనివారం యొక్క దినఫలాలు తులారాశి వారికి ఏ విధంగా ఉంటాయి? వారి చిరకాల కోరిక తీరుతుంది. ఆ కోరిక ఏంటి? ఏ విధంగా ఆ కోరిక తీరుతుంది? అలాగే తులారాశి వారి యొక్క జాతకం ప్రకారం వారి యొక్క జీవితానికి సంబంధించినటువంటి ముఖ్యమైన అంశాలు ఏంటి? ఈ పూర్తి వివరాలు అన్నీ కూడా ఈ రోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్లే శ్రీ వారాహిదేవి జ్యోతిష్యాలయం పండిత్ పవన్ నంబూదరి కేరళ తాంత్రిక్ గురువు గారు నంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్. విద్య, ఉద్యోగం, వ్యాపారం, పెళ్లి, ఆరోగ్యం, నాగదోషం, సంతానం, రాజకీయం, వామాచార దోషం, భార్యాభర్తల మధ్య గొడవలు, అత్తాకోడళ్ల మధ్య గొడవలు, ప్రేమించి మోసపోవటం, స్త్రీ పురుష వశీకరణం, ధనం నిలకడ లేకపోవటం, ఇలా మీ ఎటువంటి సమస్యలకైనా 24 గంటల్లో పరిష్కారం లభించును. ఫోన్ నంబర్ 9043637512. వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఇదివరకు మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ని ట్యాప్ చేయండి. అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. ఇక వివరాల్లోకి వెళ్తే కనుక తులారాశి అనేది రాశి చక్రంలో 7వ రాశి. చిత్తా నక్షత్రంలోని 3-4 పాదాలు, స్వాతి నక్షత్రంలోని 1, 2, 3, 4 పాదాలు, విశాఖ నక్షత్రంలోని 1, 2, 3 పాదాల్లో జన్మించిన వ్యక్తులు తులారాశిగా పరిగణించబడతారు. ఈ రాశ్యాధిపతి శుక్రుడు. ముందుగా ఈ తులారాశి వారి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనిస్తే కనుక చాలా మంచి మనస్తత్వాన్ని కలిగి ఉంటారు. కార్యరంగంలో దూకుడుగా వ్యవహరిస్తూ ఉంటారు. అందరితో కలుపుకొని పోయే తత్వాన్ని వీరు కలిగి ఉంటారు. 10 మందిలో కలిసి తిరుగుతారు. కొత్త కొత్త విషయాలు తెలుసుకొని వాటి మంచి చెడు బేరీజు వేసుకొని అమలు చేస్తూ ఉంటారు. అలాగే కొత్త వ్యాపారాలు ప్రారంభించడానికి ఎప్పుడూ కూడా ప్రయత్నాలు చేస్తూనే ఉంటారు. కానీ పెద్దలను కలిసి ఒక నిర్ణయం తీసుకోవటం వల్ల వీరికి బాగా లాభదాయకంగా ఉంటుంది. తాతల నాటి ఆస్తులు నిలబెట్టడానికి కూడా కృషి చేస్తూ ఉంటారు. ప్రేమకు ఎంతటి ప్రాధాన్యతను ఇస్తారో స్నేహానికి కూడా అంతే ప్రాధాన్యతను ఇస్తారు. స్నేహితులు కష్టాల్లో ఉన్నప్పుడు సలహాలు ఇవ్వటం మాత్రమే కాదు, ఆర్థిక సహాయాన్ని సైతం చేస్తూ ఉంటారు. పరిస్థితులకు తగినట్లుగా చురుకుగా వ్యవహరించే స్వభావం కూడా ఈ యొక్క తులారాశి వ్యక్తులకి ఉంటుంది. అలాగే జీవితాన్ని ఎప్పుడూ కూడా ఛాలెంజింగ్గా తీసుకొని జీవితంలో ఎదురైన అపజయాలు చూసి కృంగిపోకుండా, ఆత్మవిశ్వాసాన్ని వదిలిపెట్టకుండా అనేక విజయాలు సాధిస్తారు. అంటే ఏదైనా సాధించాలి అనుకుంటే దాన్ని సాధించేంత వరకు వదిలిపెట్టని మనస్తత్వం ఈ యొక్క తులారాశి వారిలో అధికంగా కనిపిస్తుందనే చెప్పుకోవాలి. అయితే ముఖ్యంగా 2024వ సంవత్సరం డిసెంబర్ 21వ తేదీ శనివారం యొక్క దినఫలాలు ఈ యొక్క తులారాశి వారికి కనుక చూసినట్లయితే మిశ్రమమైన ఫలితాలు ఉన్నాయి. అంటే కొన్ని అనుకూల, కొన్ని ప్రతికూల ఫలితాలు ఉన్నప్పటికీ చిరకాల కోరిక మాత్రం ఒకటి తీరే అవకాశాలైతే కనిపిస్తున్నాయి. అంటే చాలా కాలం నుండి ఆ కోరికను మీరు బలంగా కలిగి ఉన్నారు. ఆ కోరిక తీరే అవకాశాలైతే కనిపిస్తున్నాయి. అంటే ఒక్కొక్కరి జీవితం ఒక్కో రకంగా ఉంటుంది. పరిస్థితులు కూడా ఒక్కొక్కరికి భిన్నంగా ఉంటాయి. అంటే మీ యొక్క పరిస్థితులను బట్టి, మీ యొక్క లైఫ్ని బట్టి మీకు ఎటువంటి బలమైన కోరిక చాలా కాలంగా ఉందో ఆ కోరిక తీరే అవకాశాలైతే కనిపిస్తున్నాయి. అంటే వివాహం జరగకపోవటం, అంటే చాలా కాలంగా వివాహ ప్రయత్నాలు చేస్తున్నారు కానీ అది జరగటం లేదని చాలా నిరుత్సాహంగా ఉన్నారు. ఈరోజు మీడియేటర్స్ ద్వారా కానీ లేకపోతే మీకు మ్యారేజ్ బ్యూరో ద్వారా కానీ ఒక చక్కటి సంబంధం గురించి మీకు ఒక న్యూస్ అయితే అందుతుంది. ఈ యొక్క సంబంధం నిశ్చయమయ్యే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. అలాగే ఈ తులారాశి వ్యక్తులు ఎవరైతే ఉద్యోగార్థులు ఉన్నారో, అంటే మంచి ఉద్యోగం సంపాదించుకొని స్థిరపడాలని చాలా కాలం నుండి మీకున్నటువంటి ఒక బలమైన కోరిక, ఆ కోరిక తీరే అవకాశాలు కనిపిస్తున్నాయి. దానికి సంబంధించి ఒక గుడ్ న్యూస్ నైతే ఈరోజు మీరు వినబోతున్నారు. ఒక చక్కటి అవకాశం మీ ముందుకు రాబోతుంది. ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని మీ యొక్క జీవితాన్ని బంగారుమయం చేసుకోబోతున్నారు. దానికి సంబంధించి మీరు మీ కుటుంబ సభ్యులు ఎంతో ఆనందంగా ఉండబోతున్నారనే చెప్పుకోవాలి. అలాగే ఈ యొక్క తులారాశి వ్యక్తులు చాలా కాలంగా ఒక పెద్ద సమస్యలో ఇరుక్కొని ఆ సమస్యకు పరిష్కారం దొరకక ఆ సమస్యను పరిష్కరించుకోవాలని ఎదురు చూస్తున్నారు. చిరకాల కోరిక అనే చెప్పుకోవాలి. అంటే చాలా కాలంగా ఈ పెద్ద సమస్య నుండి ఏ విధంగా బయటపడాలా అని ఎదురు చూస్తున్నారు. అటువంటి ఒక పెద్ద సమస్యకు ఈరోజు పరిష్కారం అయితే లభించబోతుంది. ఈ విధంగా మీకు చాలా కాలంగా ఉన్నటువంటి ఈ బలమైన కోరిక తీరబోతుందనే చెప్పుకోవాలి. అలాగే ఉద్యోగస్తులు కూడా ప్రమోషన్ పొందుకునే అర్హత ఉంది, కానీ పొందుకోలేకపోతున్నారు. పై అధికారులు మీ యొక్క శ్రమను ఎవరూ కూడా గుర్తించడం లేదని మీరు చాలా మనస్తాపం చెందుతున్నారు, నిరాశలో ఉన్నారు. ఉద్యోగాన్ని వదిలేయాలనే ఆలోచన కూడా చేస్తున్నారు. అటువంటి వారి యొక్క జీవితంలో కూడా అద్భుతం జరగబోతుంది.
మీ పై అధికారుల నుండి ప్రశంసల వర్షం కురుస్తుంది. మీ పనిని వారు అర్థం చేసుకుంటారు. మీ శ్రమను గుర్తిస్తారు. మీకు ప్రమోషన్ దిశగా వారు ప్రయత్నాలైతే మొదలు పెట్టబోతున్నారు. దానికి సంబంధించి గుడ్ న్యూస్ అయితే మీరు వింటారు. ఈ విధంగా చాలా కాలంగా మీకున్నటువంటి బలమైన కోరికలైతే తీరబోతున్నాయనే చెప్పుకోవాలి. అలాగే సంతానం లేని వారు కూడా దానికి సంబంధించినటువంటి గుడ్ న్యూస్ నైతే ఈ రోజు వినే అవకాశాలు ఈ యొక్క తులారాశి జాతకుల యొక్క జీవితంలో అత్యధికంగా కనిపిస్తున్నాయనే చెప్పుకోవాలి. అలాగే తులారాశి వారు ఎవరైతే పరీక్షలు రాసి ఫలితాల కోసం ఎదురు చూస్తున్నారో వారికి కూడా మంచి ఉత్తీర్ణతనైతే లభించబోతుంది. విద్యార్థులకి కూడా మంచి ఫలితాలైతే రాబోతున్నాయి. ముఖ్యంగా మీ యొక్క లైఫ్ సెటిల్మెంట్ గురించి, వ్యాపార అవకాశాలు కానీ, ఉద్యోగ అవకాశాలు కానీ చాలా కాలంగా మీరు కనుక ప్రయత్నాలు చేస్తున్నట్లయితే ఆ ప్రయత్నాలు ఫలించే అవకాశాలు కూడా ఈ తులారాశి వారి యొక్క జాతకంలో అత్యధికంగా కనిపిస్తున్నాయనే చెప్పుకోవాలి. ఆర్థికంగా ఒకే ఆదాయ మార్గం ద్వారా డబ్బు సంపాదిస్తున్నారు. మరొక ఆదాయ మార్గం రావాలని, మరొక ఆదాయ మార్గంతో డబ్బు సంపాదించాలని కానీ, లేకపోతే మీ కుటుంబ సభ్యుల్లో ఎవరికైనా సరే ఒక ఆదాయ మార్గం రావాలని మీరు చాలా కాలంగా ప్రయత్నాలు చేస్తున్నట్లయితే ఆ కోరిక కూడా ఈ యొక్క 2024వ సంవత్సరం డిసెంబర్ 21వ తేదీ శనివారం రోజు మీకు తీరబోతుందని చెప్పుకోవాలి. ఈ విధంగా చాలా కాలంగా ఉన్నటువంటి కోరికలైతే ఈ యొక్క తులారాశి వ్యక్తుల యొక్క జీవితంలో తీరబోతున్నాయి. విదేశీ అవకాశం అంటే చాలా కాలంగా విదేశాలకు వెళ్లాలని కలలు కంటున్నారు, ప్రయత్నాలు చేస్తున్నారు కానీ ఫలితం మాత్రం ఇదివరకు మీకెప్పుడూ దొరకలేదు. అయితే ఆ ఫలితాన్ని ఈ రోజు మీరు చవి చూడబోతున్నారు. మీరు దానికి సంబంధించినటువంటి గుడ్ న్యూస్ నైతే వినబోతున్నారు. వ్యాపారాన్ని విస్తరించాలని కానీ, అభివృద్ధి పరచాలని కానీ, వినియోగదారులను ఆకట్టుకునే మార్పులు చేయాలని కానీ మీరు ప్రయత్నాలు చేస్తున్నట్లయితే ఆ ప్రయత్నం ఫలించి మీకు ఫుల్ సపోర్ట్ అనేది అంటే సన్నిహితుల నుండి, కుటుంబ సభ్యుల నుండి, మీ యొక్క స్నేహితుల నుండి ఫుల్ సపోర్ట్ లభిస్తుంది. ఈ యొక్క మార్పులు చేర్పులు చేస్తారు, అవకాశాలను అందిపుచ్చుకుంటారు. ఈ విధంగా చాలా కాలంగా ఉన్నటువంటి చిరకాల కోరిక ఈ యొక్క తులారాశి వ్యక్తులకి తీరబోతుంది. మిగిలిన అంశాలు మాత్రం మిశ్రమంగా కనిపిస్తున్నాయి. అయితే ముఖ్యంగా కుటుంబ సభ్యుల మధ్య కొంత విభేదపూర్వకమైన వాతావరణం కనిపిస్తుంది కాబట్టి ఈ అంశంలో మాత్రం తగిన జాగ్రత్త తీసుకోవాలి. కుటుంబ సభ్యులు ఎవరైనా సరే ఏదైనా చిన్న సమస్య వచ్చి ఒకరు వాదిస్తున్నప్పుడు ఒకరు మౌనంగా ఉండటానికి ప్రయత్నం చేయండి. అంటే ఇద్దరు వాదిస్తూ వెళ్ళినట్లయితే సమస్య తీవ్రత పెరుగుతుంది తప్ప తరగదు. కాబట్టి ఈ అంశంలో ఖచ్చితంగా తులారాశి వ్యక్తులు తగిన జాగ్రత్తలైతే తీసుకోవాలి. అలాగే మీ యొక్క సంతానం వల్ల మీరు కొంత నిరుత్సాహపరిచే వార్తనైతే ఒకదాన్ని వినబోతున్నారనే చెప్పుకోవాలి. అంటే మీకు కొంత బాధ కలిగించే అంశమైనప్పటికీ దాన్ని మీరు మనసులో పెట్టుకోకుండా వారిని మోటివేట్ చేయడానికి ప్రయత్నం చేయండి. వారి యొక్క విద్యా జీవితం గురించి కావచ్చు, ఇంకా ఇతరత్రా వారికి రావాల్సినటువంటి అవకాశాల గురించి కావచ్చు, కొంత నిరుత్సాహపరిచే వార్తనైతే వినబోతున్నారు. ఈ అంశంలో తులారాశి వ్యక్తులు తగిన జాగ్రత్తలు అయితే ఖచ్చితంగా తీసుకోవాలి. అలాగే అపరిచిత వ్యక్తుల వల్ల మోసపోయే ప్రమాదం కూడా ఉంది కాబట్టి రైళ్లలో ప్రయాణం చేసేవారు ముఖ్యంగా జాగ్రత్తగా ఉండాలి. మీ యొక్క విలువైన వస్తువులు, మొబైల్ ఫోన్స్ కావచ్చు, డబ్బులు ఇటువంటి వాటి విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. బంగారం విషయంలో తగిన జాగ్రత్త ఖచ్చితంగా మీరు పాటించాల్సి ఉంటుంది. అలాగే కొత్తగా పరిచయమైన వ్యక్తులతో సన్నిహితంగా ఉండి మీ యొక్క పర్సనల్ విషయాలు అన్నీ షేర్ చేయటం కూడా ఉత్తమం కాదు. ఈ అంశంలో కూడా తగిన జాగ్రత్త తీసుకోవాలి. అలాగే నిర్మానుష్య ప్రదేశంలో రాత్రి సమయాల్లో డ్రైవింగ్ చేస్తున్న వారు ఎవరైనా కొత్త వ్యక్తులు మిమ్మల్ని లిఫ్ట్ అడిగినప్పుడు జాగ్రత్తగా ఉండాల్సిన పరిస్థితులు కూడా కనిపిస్తున్నాయి. ఆల్కహాల్ సేవించి డ్రైవింగ్ చేయటం కూడా మీకు ప్రమాదకరమైనటువంటి సూచనగా కనిపిస్తుంది. కాబట్టి ఈ అంశంలో కూడా తులారాశి వ్యక్తులు తగిన జాగ్రత్తలైతే ఖచ్చితంగా తీసుకోవాలి. ఈ విధంగా తులారాశి వారికి 2024 డిసెంబర్ 21వ తేదీ శనివారం యొక్క దినఫలాలు మిశ్రమంగా ఉన్నాయి. చిరకాల కోరిక మాత్రం ఖచ్చితంగా తీరుతుంది. మీ యొక్క పరిస్థితులను బట్టి మీకున్నటువంటి బలమైన కోరిక ఏంటో ఆ కోరిక నెరవేరే అవకాశాలైతే కనిపిస్తున్నాయి. తులారాశి వారు శివారాధన తప్పనిసరిగా చేసుకోవాలి. హనుమాన్ చాలీస పఠించండి, దుర్గా చాలీస పఠించండి. మీ శక్తి మేరకు దాన ధర్మాలు చేయండి. అపారమైన పుణ్యఫలాన్ని మీరు ఖచ్చితంగా పొందుకుంటారు. ఆర్థిక స్థితి అనుమతిస్తే కనుక ఒక దేశీయ గోమాతను దానం చేయండి. ఆవును దానం చేయటం ద్వారా కూడా అపారమైన పుణ్యఫలం మీకు ఖచ్చితంగా లభిస్తుంది. గోమాతను సేవించడం ద్వారా సకల శుభాలు మీకు కలుగుతాయి. చూశారు కదండి, వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. మరిన్ని మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.